तेलंगाना जागृति की सदर कल्वकुंटला कविता ने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी ने महज 1 घंटे की तफरीह के लिए 10 करोड़ रुपए खर्च किए और ये रकम भी सिंगारेनी मजदूरों के फंड से इस्तेमाल की गई। उन्होंने सवाल किया कि इस फुटबॉल मैच से तेलंगाना के अवाम को आखिर क्या फायदा हासिल हुआ। उन्होंने कहा कि चीफ मिनिस्टर ने फुटबॉल खेलने को तशहीर का जरिया बनाया और ये प्रोग्राम अवामी मफाद के बजाय सिर्फ रील्स बनाने तक महदूद रहा। कल्वकुंटला कविता ने कहा कि सिंगारेनी के फंड्स को पहले ही कोडंगल ले जाया गया और अब इसी रकम को तफरीही प्रोग्रामों पर खर्च किया जा रहा है। हालांकि ये रकम सिंगारेनी मजदूरों और वहां के अवाम के लिए इस्तेमाल होनी चाहिए थी। उन्होंने वाज़ेह मुतालिबा किया कि कांग्रेस पार्टी अपने पार्टी फंड से सिंगारेनी को 10 करोड़ रुपए वापस अदा करे। उन्होंने ये भी कहा कि अगर माजी में केसीआर की हुकूमत में इस नौयत के अखराजात हुए हैं तो इन पर भी जवाब तलबी होनी चाहिए। మా సింగరేణి కార్మికుల యొక్క చెమట రక్తంతో సింగరేణి బిడ్డలు సంపాదించినటువంటి 10 కోట్ల రూపాయలను కూడా ఆ ఈవెంట్ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఇది చాలా దారుణం. అసలు ఎందుకోసం ఆ మ్యాచ్ ఆడినరు, ఆయన రావడం వల్ల మనకి ఏం లాభం అయింది, ఏం అర్థం కాని పరిస్థితి ఉంది. సీఎం గారు ఫుట్బాల్ బాగా ఆడతారని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి 10 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఉండి తప్పితే ఎందుకు కూడా అది మరి పనికొచ్చే మ్యాచ్ లాగా కనబడడం లేదు. దీనికోసం సింగరేణి నుంచి డబ్బులు తీసుకోవడం, దానికోసం జియోను మార్చడం, ఒక జియో ఇచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే రూరల్ ఏరియాస్లో సింగరేణి ఏరియాల్లో అట్లాంటి ఏరియాస్లో మరి ఏదైతే డబ్బు అక్కడి ప్రజలకు చెందాలో ఆ ప్రజలకు చెందకుండా వేరే వైపు మళ్లించడానికి అవకాశం ఉంటుంది. ఇదివరకే సీఎం గారు సింగరేణి నుండి కొడంగల్కు చాలా డబ్బులు తీసుకొని వెళ్ళిండ్రు. ఇప్పుడు అదే ఒరవడిని కొనసాగిస్తూ రాష్ట్రంలో అనేక ఇట్లాంటి కార్యక్రమాలకు సింగరేణి డబ్బులు మళ్లించడం అన్నది కరెక్ట్ కాదు. సింగరేణి కాలుష్యం వల్ల సింగరేణిల నుంచి వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆయా ఏరియాస్లో ప్రజలకు ఉంటాయి కాబట్టి అక్కడే ఆ డబ్బు పోతే బాగుండేదని చెప్పి నేను భావిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడడం మన రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడడం అనేది తెలంగాణ ప్రజలకైతే పనికి రాలేదు, కానీ వాళ్ళు రీల్స్ చేసుకోవడానికి పనికొచ్చింది. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో తీవ్రంగా ఖండించాలి. ఆ 10 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ ఫండ్ నుంచి సింగరేణికి వెనక్కి కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.